హలో గైస్, అందరూ బాగున్నారా? ఈరోజు మటన్ కర్రీ ఎలా చేసేదో చూపిస్తాను రండి. ఫస్ట్ మటన్ బాయిల్ చేసుకోవాలండి. సో దానికి ముందుగా కుక్కర్ పెట్టి కుక్కర్లో మటన్ సరిపడినంత వాటర్, రాయి ఉప్పు, పసుపు ధూళి అండ్ ఆయిల్ వేసి ఒక 6 to 4 సీటీ పెట్టుకోవాలా. అండ్ మరొక సైడు మసాలా రెడీ చేసుకోవాలండి మటన్కి. సో దానికి కావాల్సిన పదార్థాలు ఆయిల్ అండ్ 2 handful ఆఫ్ స్మాల్ ఆనియన్ అది వేసి బాగా వేపుకోవాలా. సో కలర్ టర్న్ అయిన తర్వాత జింజర్ గార్లిక్ వేసి అది మరొక టైం వేపుకోవాలా. వేపుకున్న తర్వాత దాల్చిన చెక్క, లవంగాలు, పెప్పరు, జీలకర్ర, సోంపు, బేబీ క్యాషు, కర్రీ లీఫ్, కోకోనట్ ఇవన్నీ వేసి బాగా వేపుకోవాలండి. ఇవి చల్లారినాక మిక్సీ పట్టుకోవాలండి. కొద్దిగా వాటర్ యాడ్ చేసి నున్నగా అంటే చట్నీ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకోవాలా. ఇప్పుడు కర్రీ చేయడానికి కూర పాత్ర పెట్టి ఆయిల్ హీట్ అయ్యాక పచ్చిమిర్చి, ఆనియన్, పుదీనా వేసి బాగా వేపుకోవాలండి. దాని తర్వాత దాల్చిన చెక్క, లవంగాలు, సోంపు, కరివేపాకు వేసి వేపుకోవాలండి. వేపుకున్న తర్వాత అదే అండి ఫస్ట్ బాయిల్ చేసినాం కదా మటను. సో ఆ మటను సూపు సపరేట్ చేసుకోవాలి. వాటరు సపరేట్ చేసుకొని ఆ మటన్ ఎత్తి ఈ కర్రీలో ఫ్రై అవుతుంది కదా కర్రీలో అందులో వేసి కొద్దిగా సరిపోయినంత ఉప్పు, చిల్లీ పౌడర్ అండ్ కొరియాండర్ పౌడర్ ఇవన్నీ వేసి మిక్స్ చేసి ఒక 5 minutes మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి బాయిల్ చేసుకోండి. అండ్ గ్రైండ్ చేసిన మసాలా అంతా మటన్లో వేసి మిక్స్ చేసి మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వని. సో దట్ మసాలా అంతా మటన్లో స్మర్జ్ అవుతుంది. దాని తర్వాత ఆ సూపు పోసి బాగా మరగనివ్వని కర్రీ కన్సిస్టెన్సీకి వచ్చే వరకు. దెన్ కొత్తిమీర వేసి ట్రై అండ్ సర్వ్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆన్ ది నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.